Hello friends, how are you all? Hope you're doing good. సో నేను ఇవాళ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మన లైఫ్లో మనం చాలాసార్లు ఒక స్టెప్ ముందుకు వేయడానికి చాలా భయపడిపోతాం, ఏమవుతుందో అని ఆలోచిస్తాం. కానీ ఈరోజు నేను చెప్పబోయే చిన్న స్టోరీ మీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది. సో స్టోరీని లాస్ట్ వరకు వినండి. ఒకసారి ఒక 2 సీడ్స్ ఒక మంచి నేలలో పడ్డాయి, మంచి మట్టిలో పడినాయి. ఫస్ట్ సీడ్ ఇలా ఆలోచించుకుంటుంది, ఈ మట్టి నుంచి బయటికి వెళ్తే సూర్యుని నుంచి చాలా హీట్ వస్తుంది, ఆ వేడికి అలాగే రెయిన్ పడుతుంది, యానిమల్స్ నన్ను తినేస్తాయి. సో ఈ అన్నిటి వల్ల నేను సేఫ్గా ఉండలేను, సో నేను ఈ మట్టిలోనే ఉండిపోతా అని అది ఆ మట్టిలోనే ఉండిపోతుంది. కానీ రెండో సీడ్ ఉంటుంది కదా, రెండో విత్తనం మాత్రం అది ఇలా ఆలోచించుకుంటుంది, అవును రిస్క్ ఉండొచ్చు, కానీ నేను గ్రో అవ్వకపోతే నా లైఫ్కి అర్థం ఏంటి అని అదొక బలమైన డెసిషన్ తీసుకొని ఆ మట్టిని పుష్ చేసుకొని బయటకు వస్తుంది. ఫస్ట్ డే అది ఒక చిన్న స్ప్రౌట్గా అవుతుంది, సెకండ్ డే కొంచెం పెరుగుతుంది, థర్డ్ డే అది సన్లైట్ని ఫేస్ చేస్తుంది, తర్వాత రెయిన్ పడుతుంది, రెయిన్ని కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత అది ఒక బ్యూటిఫుల్ ప్లాంట్గా అయిపోతుంది. సో ఫస్ట్ సీడ్ ఏంటంటే అది లోపలే భయపడుతూనే ఉండడం వల్ల ఒక రోజు ఒక బర్డ్ వచ్చి ఆ మట్టిని తవ్వి ఆ యొక్క సీడ్ని తినేస్తుంది. సో అది సీడ్ అనుకుంటా, అరే నేను ఎప్పుడు లైఫ్లో కూడా ట్రై చేయలేదు, నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మనం ఏ సీడ్, ఫస్ట్ సీడా సెకండ్ సీడా? చాలామంది ఫస్ట్ సీడ్లో ఉండిపోతాం, ఫెయిల్యూర్ అవుతామేమో, అందరు ఏమనుకుంటారో, ఇది కరెక్ట్ టైం కాదు అని ఇట్లా టైంని వెళ్ళబుచ్చుతూ వెయిట్ చేస్తాం డెసిషన్ తీసుకోవడానికి. స్ట్రాంగ్గా ఒక స్టెప్ వేయాలంటే భయపడిపోతాం. కానీ రియాలిటీ ఏంటంటే పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడూ రాదు. ఎప్పుడైతే మనం ఆ యొక్క సెకండ్ సీడ్ లాగా రిస్క్ తీసుకొని బయటకు రావడానికి ప్రయత్నిస్తామో, ఎప్పుడైతే ఒక స్టెప్ తీసుకుంటామో, అప్పుడే మన లైఫ్లో గ్రోత్ అయినా, సక్సెస్ అయినా, హ్యాపీనెస్ అయినా వస్తాయి. ఎస్, కష్టం ఉంటుంది, ఐ అగ్రీ విత్ దట్. ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, కానీ అవే మనల్ని స్ట్రాంగ్గా చేస్తాయి. ఎప్పుడైతే మనం వీటన్నిటిని ఫేస్ చేస్తామో, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడే మనం సక్సెస్ని చూస్తాం. మీరు అనుకోవచ్చు ఈ స్టోరీస్ వరకే కాదు, ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటే గ్రోత్ వస్తుంది. సో లైఫ్లో ఒక స్మాల్ స్టెప్ తీసుకోండి, అది ఇవాళ చిన్న స్టెప్పే రేపొద్దున మీకు ఒక పెద్ద విజయం రావడానికి ఒక చిన్న మెట్ అవుతుంది. సో మీ డ్రీమ్స్ కోసం, మీ గ్రోత్ కోసం ఒక చిన్న స్టెప్ ఇవాళ తీసుకోండి. ఎందుకంటే ట్రై చేయకపోవడమే లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే ఏదో కాదు, ట్రై చేయకపోవడం. సో మీరు ఫస్ట్ సీడ్లో ఉంటారా, సెకండ్ సీడ్లో ఉంటారా? సో ఆ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. నేనైతే ఆ యొక్క రెండో సీడ్ లాగా లైఫ్లో ఎంత రిస్క్ అయినా చేసి నేను ఎదగాలి అనే ఆలోచనతో ఉన్నాను. మరి మీరు ఎలా ఉంటారు? థింక్ చేసుకోండి, అది మీకే వదిలేస్తున్నాను. ఓకేనా? మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మీనింగ్ఫుల్ స్టోరీస్ కోసం ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.